తగ్గించుకోండి. గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని సరిగా చదువు. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని దేవునికి స్తోత్రం. విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. కాలము పరిపూర్ణమైనప్పుడు అంట, అంటే కాలం సంపూర్ణమైనప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు తన కుమారుని పంపుతాడు అని ముందుగానే దేవుని లేఖనాలు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. అయితే ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విడిపించుటకై ఆయన కూడా ధర్మశాస్త్రానికి లోబడ్డాడంట. అంటే ధర్మశాస్త్రం ఎవరికి ఉంది అమ్మా? ఇక్కడ ఉన్నారా? ధర్మశాస్త్రం ఎవరికి ఉంది? ధర్మశాస్త్రం మనకు కాదు, యూదులకు ఉంది, ఇశ్రాయేలీయులకి. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ ధర్మశాస్త్రం అంటే? మోషే రాసిన ధర్మశాస్త్రం. యెహోవా దేవుడు సీనాయి పర్వతం మీద ఆయన బటన వేలే చాప్లిసి. దేవుని స్తోత్రం. బటన వేలే పెన్న ఆయనకి. దేవుని స్తోత్రం. ఆ యొక్క వేలుతో, బటన వేలు కదా, వేలుతో రాసిన 10 ఆజ్ఞలు. దేవునికి స్తోత్రం. అన్నిటి నుంచి కూడా వాళ్ళందరినీ విడిపించడానికి ఆయన కూడా ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి తండ్రి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, బిడ్డలకు ఈజీగా ఏ పనైనా చెప్తాడు. అవునా కాదు? అవునా కాదు? లేకపోతే తల్లి ఈజీగా తన బిడ్డలకి అరే కొట్టుకాడికి వెళ్ళి తీసుకురా, అమ్మ కొట్టుకాడికి వెళ్ళి తీసుకురా సార్, బయట వాళ్ళు ఎవరికి చెప్పలేనంత ఈజీగా తన బిడ్డలకి చెప్పింది తల్లి కానీ తండ్రి కానీ. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తారంటే కారణం తల్లిదండ్రులు కాబట్టి. దేవుడు, తండ్రి అయిన దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు కదా, మరి అంతకుముందు లేడు కదా. ఎవరు చెప్పారు లేరని? ఉందా లేడని బైబిల్లో? అయ్యా ఆయన బాబు నీకు అంతా కలిపితే 50 సంవత్సరాల వయసు కూడా లేదు, నువ్వు అబ్రహాము తెలిసి అన్నవేంటి అని పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు అందరూ అడిగితే యేసయ్య ఏమన్నా తెలుసా? అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను. ఆయన పేరే ఉన్నవాడు అనువాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవుడు నిజంగా ఏం చేశాడంటే, దేవుడు వస్తాడు ఈ లోకానికి, మనుష్యుడిగా వస్తాడు, స్త్రీ యందు పుడతాడు, కన్యక గర్భాన పుడతాడు అని పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు చాలా చోట్ల ప్రవచనాలు ఉన్నాయి. ఆ యొక్క అంతేకాకుండా ముస్లిమ్స్కి సంబంధించిన ఖురాన్లో కూడా యేసు ప్రభు గురించి ఉంది. అంతేకాకుండా హిందువులకు సంబంధించిన వేదాల్లో కూడా ఒక ఆయన పరవస్తు సూర్యనారాయణ శాస్త్రి గారు 11వ శతాబ్దంలో ఈ తాళపత్ర గ్రంథాలు దొరికినాయి ఆయన. అందులో ఏమనుందంట, కన్యక గర్భాన యజుర్వేద పురుషుడు భూమి నడిమంచి భాగాన పుడతాడు అని ఉందండి అందులో. దేవుని స్తోత్రం. అంటే ఇజ్రాయేల్ దేశం ఎక్కడుందంటే భూమికి నడిమధ్య ఉంది ఆ దేశం. దేవుని స్తోత్రం. కన్యక గర్భాన యజుర్వేద పురుషుడు భూమికి నడిమధ్య భాగాన పుడతాడు. ఎవరైనా ఈ కన్యక గర్భాన పుట్టిన ఆయన అని ఆయన పరిశోధనలు చేశాడంటే ఛానల్లో. దేవుని స్తోత్రం. అందరు చెప్తుంది దేవుని స్తోత్రం. అయితే ఈ సందర్భం ఆఖరి చూసుకుందాం. పరవశ్య సూర్యనారాయణ గారి సందర్భం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆ యొక్క ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానమై ఉండుట ఎంచుకొనక. ఒకసారి జాగ్రత్తగానండి. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. తర్వాత 8వ వచనం
వచనంలో చూసుకుంటే విధేయత కలిగిన వాడై తన్ను తానే తగ్గించుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ 4 విషయాలు మనం యేసు ప్రభు వారిని చూసి ఈ రోజున ఎవరిని చూసి చూడండి ఒకసారి. యేసయ్యను చూసి అందరూ చూడండి, యేసయ్యను చూసి మీరు 4 విషయాలు ఈ రోజున గమనించండి. దేవునికి స్తోత్రం. ప్రభు ఇక్కడ ఉన్నారు, 4 విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందో లేదో, ప్రభు ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం. 4 విషయాలు గమనించండి. 1, కన్యక గర్భాన పుట్టాడు. 2, ఆ మనుష్యుని పోలికగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన కుమారులకి వివాహం జరిగింది అనుకోండి, లేకపోతే మన కుమార్తెలకి వివాహం జరిగింది అనుకోండి, వాళ్ళకి పిల్లలు పుట్టారనుకోండి, మనం ఏమంటాం? ఉండెళ్ళి ఎత్తికి నేను ఏం చేస్తాం అంటే, ఎవరి పోలిక? అమ్మ తాతలాగా ఉన్నాడు, అమ్మ సేమ్ తాతలాగా ఉన్నాడు, సేమ్ మా అమ్మలాగా ఉంది, వాళ్ళ అమ్మమ్మలాగా ఉంది, నాయనమ్మలాగా ఉంది అంటమా అండి బాబు. వాక్యమే ఇది నేను చెప్పేది. ఎవరి పోలికయ్యా యేసయ్యా? యేసయ్యా ఎవరి పోలికయ్యా ఆయన అంటే, ఆయన మనిషిని పోలికగా పుట్టాడు. ఆయన మనిషిని కాదు. ఈరోజు అంశం ఏంటంటే, మనిషి కాని మనిషి. ఆమేనండి. అర్థమైంది? అర్థం కాలేదా? మనిషి కాని మనిషిని పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దేవుని స్తోత్రం. మనం ఎలా వచ్చి వస్త్రాలు ధరించుకున్నాం, రేపు ఇంకో జత వస్త్రాలు. పండగకు వస్తే కొత్త బట్టలు వేసుకొస్తారు. మీరు ఉంటాయి కాబట్టి వేసుకొస్తారు. మరి నాలాంటి వాళ్ళు ఏదో ఒక బట్టలు దేవుడిచ్చి వేసుకొస్తాం. దేవునికి స్తోత్రం. కొత్త వేసుకుంటేనే పండగ లేదుగా, దేవుడిచ్చి ఏదో ఒకటి. దేవునికి స్తోత్రం. అంటే ఆ ధరించుకున్నది ఒక రోజున ఏం చేయాలి? ఇక్కడే ఉన్నారా? ధరించుకున్నది నీ విడవాలి. ఆయన దాసుని పోలిక, ఆ యొక్క దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంటే, దాసునిలాగా ఒక పనివాడిలాగా ఆయన తన్ను ఈ లోకానికి ఎందుకంటే చాలా తగ్గించుకుని వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక పనివాడిగా వచ్చాడు ఆయన. సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో నా సేవకుడు అంటాడు దేవుడు అక్కడ యేసు ప్రభువు వారి గురించి. దేవునికి స్తోత్రం. నా కుమారుడు అంటాడు మరో చోట యెహోవా దేవుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడి గాని, యెహోవా దేవుడి గాని, యేసు ప్రభు వారిని మనం పొగిడామనుకోండి, ఎంత సంతోషం అంటే ఆయనకి చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 3వది ఎలాగా? 1, మనిషిని పోలికగా పుట్టాడు. 2, దాసుని స్వరూపం ధరించుకున్నాడు పనివాడిలాగా. 3వది, తన్ను తానే రిక్తినిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏమీ లేనివాడిగా అయిపోయాడు యేసయ్య. ఎందుకు? ఇక్కడే ఉన్నారా? మనుషులు ఎక్కడే ఉంటాం మనం, కానీ మన మనసులు ఎక్కడ ఉన్నాం. అందుకే నేను మధ్యలో ఏం చేస్తానంటే ఎక్కడే ఉన్నారా అంట. దేవునికి స్తోత్రం. ఎందుకు అలా చేసుకున్నాడు అంటే, సకల మానవాళి కోసం ఒక తల్లి, ఒక బాలింతరాలైన తల్లి కడుపు కట్టుకోకపోతే తన బిడ్డకి ఎలాగ నష్టం వస్తుందో, అలాగే యేసు ప్రభు వారు సకల మానవాళి కోసం రిక్తుడైపోయాడు. ఏమీ లేనివాడు. ఆయన అధికారాన్ని విడిచిపెట్టేశాడు తండ్రి దగ్గర, ఆయన బలాన్ని విడిచిపెట్టేశాడు, సమస్తాన్ని వదిలేశాడు. అక్కడ ఒక సామాన్యమైన మనుషులాగా వచ్చేసాడు ఈ లోకానికి. దేవుని స్తోత్రం. ఒక పోలీస్ ఎస్ఐ గారిని అయ్యా కొంచెంసేపు ఆ డ్యూటీ బట్టలు తీసి మామూలు బట్టలు వేసుకుని వచ్చి కొంచెంసేపు చర్చలో కూర్చొని అంటే వస్తారా? కనీసం కానిస్టేబుల్ రమ్మన్నా రాడు, కనీసం మామూలు బట్టలు వేసుకుని రమ్మంటే. కానీ దేవాది దేవుడైంది ఆయన మామూలు ఒక సామాన్యమైన ఒక దాసునిలాగా, ఒక పనివాడిలాగా ఆయన వచ్చాడు. 3వది రిక్కిరిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక ప్రశ్న వేస్తున్నాను, సమాధానం చెప్పండి. పక్షుల్లో రాజెవరో? తిన్నవాళ్ళు చెప్పుకోండి. పక్షుల్లో రాజెవరో? ఈ గ్రద్ద సుమారుగా ఈ లోకంలో 70 సంవత్సరాలు బతికిద్దంట. జాగ్రత్తగానండి. ఈ గ్రద్ద 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి దానికి బరువు ఎక్కిపోయి ఎగరలేకపోద్దండి పైకి. వేటాడడానికి కూడా వేటాడాలంటే ఏం కావాలి? ఎగరాలి. ఎగరలేక ముసలిదైపోయి చాలా ఇబ్బంది పడతా ఉన్న సమయంలో అది ఏం చేస్తూ ఉండదంటే, ఒక ఎత్తైన కొండ ఎత్తుక్కిని ఎలాగోగలు మెల్లిగా ఎగరలేక వెళ్ళి చాలా ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి దాని యొక్క ఏకలన్నీ కూడా, దాని రెక్కల కొన్న ఏకలన్నీ అదే నోటితో పీకేసుకుంటుందండి. పీకేసుకుని దాని ముక్కు కోడిపుండి ముక్కు అనుకోండి ఇలా నిలువుగా ఉంటుంది, కానీ గ్రద్ద ముక్కు ఇలా వంపుగా ఉంటుంది. అదేం చేస్తుందంటే దాని ముక్కుని అదే బండకేసి ఇలా కొట్టుకుని పొడి చేసుకుని తర్వాత దాని గోర్లన్నింటినీ కూడా వేటాడడానికి కావాల్సిన గోర్లు
ముక్కు కూడా అన్నీ కూడా కరగదీసేసుకుని బండకేసుకుని కొద్ది రోజుల పాటు ఆ కొండ మీద అలాగే ఇంచుమించుగా ఒక 40-50 రోజుల పాటు అలాగే ఉంది దేవుణ్ణి వేడుకుంటుందంట. అది దేవునికి స్తోత్రం. అయ్యా మరలా నాకు బలము సృష్టికర్త అయినా ప్రభువా నాకు బలము దయచేయనని అడిగి బలం వచ్చిన తర్వాత మరలా కొత్త ఏకలో కొత్త ముక్కు కొత్త గోరలు అన్నీ వచ్చిన తర్వాత మరలా ఏమైందంటే అది మళ్ళీ వేట మొదలెడద్దండి. దేవునికి స్తోత్రం. జంతువుల్లో రాజు సింహము, పక్షుల్లో రాజు గ్రద్ద. దేవునికి స్తోత్రం. ఇది సాధారణంగా విమానం ఎగిరి అంతే హైట్లో ఎగిరిద్దంట గ్రద్ద. దేవునికి స్తోత్రం. అంటే చెప్తుంది దేవునికి స్తోత్రం. మరలా వేట మొదలైందంట. గ్రద్ద దేనికోసం అది అలా చేస్తుందయ్యా అంటే దానికోసమే. కానీ యేసు ప్రభువారు దేనికి తన్ను తాను రిక్తిడిగా అయిపోయాడయ్యా అంటే సకల మానవాళి కోసం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా నా మాట? అర్థం కావట్లేదా? యేసయ్య ఎందుకు రిక్తిడిగా ఏమీ లేని వాడిగా మార్చబడ్డాడయ్యా అంటే సకల మానవాళి కోసం రిక్తుడైపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. తర్వాత మళ్ళీ మరో మాట ఏముంది? 4వది విధేయత చూపిన వాడే 8వ వచనం 2:8 అమ్మా ఎలాగా మనుష్యుడిగా కనబడ్డాడు. నీకు ఎలా కనపడింది? అక్కడ మనిషిలాగా కనపడింది. ఇప్పుడు ఏదన్నా వచ్చిందనుకోండి ఏమంటాం మనం? మనిషి కాదండి మనిషిలాగా అంటామా? ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడంటే యేసయ్య మరణము పొందినంతగా శిలువ మరణం పొందినంతగా దేక చూపిన వాడే తన్ను తానే తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో విశ్వాసుల్ని అందుకోలేకపోతున్నాం. సేవకుల్ని కొంచెం 4 రూపాయలు వచ్చినాయి అంటే విశ్వాసులు కానీ సేవకులు కానీ కొండ మీద ఉంటున్నారు. కొండకి దిగట్లా. కొండ ఎలా దింపాలో యేసయ్యకి దేవునికి స్తోత్రం. కొండకి దిగట్లా చాలా మంది. 4 రూపాయలు వస్తే చాలా చోట్ల చూస్తున్నాను. అసలు యేసు ప్రభు కంటే నువ్వు గొప్పదానివా గొప్పడివా? లేకపోతే నేను యేసయ్య కంటే గొప్పడినా? అసలు దేవుడు ఆయనే విధేయత కలిగి తగ్గించుకున్నాడంట. దేవుడు ఆయనే తగ్గించుకుంటే మనలాంటి సామాన్యమైన మనుషులు మనం ఏ పాఠాల్లో ఇక్కడే ఉన్నారా? అర్థమవుతుందా? కొంతమంది కొంచెం సమృద్ధి వస్తే అసలు వాళ్ళని అందుకోలేము. కొంతమంది అంత సమృద్ధి వచ్చినా సగ దేవ మనసు కలిగి అలాగే తగ్గింపు కలిగి ఉంటారు. కొంతమంది కొంచెం సమృద్ధి వచ్చిందంటే ఇక కనపడరేక హెలికాప్టర్ ఎక్కి ఎలా చెప్పి హెలికాప్టర్ వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్తారు? ఇలాగా బాగా చెప్పినట్టుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అలా ఉండకూడదండో మనం. అర్థమవుతుందా? నాకు తెలిసిన పాస్టర్ గారికి పాస్టర్ గారు ఒక ఆయనకి చిన్న కానుక ఫోన్పే చేసి చిన్న కానుక ఆయన కనీసం అసలు అది ఆన్ చేయలేదు, కనీసం చూడలేదు, రిప్లై పెట్టలేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? అదే మీకు ఏమనిపిస్తుంది? మీకైతే మీరే చేశారు, నాకు ఏమనిపిస్తుంది? బాధ ఎవరైనా కలిగిన తర్వాత ఇంకేమనిపిస్తుంది? ఇంకెప్పుడు చేయకూడదు అనవసరం వీళ్ళకి. ఇది కరెక్ట్ కాదు. ఇది కొండెక్కి కూర్చున్న వాళ్ళ దగ్గర మనం అర్థమవుతుందా? వాళ్ళు అర్థమవుతుందా? ఓహో ఇలా ఉంది అని అనిపిస్తుంది కదా. ప్రయాస పడ్డవాడు అతను ఏ రూపాయి ఎక్కడ తెచ్చి ఎన్ని తిప్పలు పడి ఫోన్పే చేశాడు అతనికి తెలుసు. ఎలా ఫోన్ చేశాడో రూపాయి ఫోన్ చేసి ఎలా ఫోన్పే కొట్టాడో ఆ బాధపడినోడికి తెలుస్తుంది. అర్థమవుతుందా? నాకు అనిపించింది ఓరు బాబు ఎందుకు అసలు ఎంత యేసు ప్రభువే దేవుడే ఆయన తగ్గించుకున్నాడే, దేవుడే కుష్ఠరోగులతో పాటుగా ఫోన్ చేశాడే, దేవుడే అందరి దగ్గర తగ్గించుకుని అందరితో కలయి తిరిగాడే. దేవుడి కంటే నువ్వు గొప్పడువా? యేసయ్య కంటే నువ్వు గొప్పదానివా? మరి ఎందుకు కొండ దిగమంటే దానికి అర్థం ఏంటంటే గౌరీపట్నం కొండ ఎక్కువని కాదు, హెచ్చించుకోవటం. విధేయత చూపిన వాడే తగ్గించుకున్నాడంట మన ప్రభు అయిన యేసయ్య. దేవుని స్తోత్రం. అందుకే ఈ రోజున యేసయ్య ప్రపంచానికి గెలవగలిగాడు ఆయన. ఆమేనండి. ఈ రోజు అందరూ కూడా ఎక్కువ ప్రజలు అన్ని జనాంగం ఈ రోజున యేసు ప్రభు వైపు తిరిగి
ప్రపంచమంతా కూడా యేసయ్య వైపు ఎందుకు చూస్తున్నారంటే ఆయన మాదిరిగా ఉన్నాడు ప్రపంచానికి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు నమ్మిన నీలో కొన్ని గుణ లక్షణాలు మారాలి నీలో. దేవుని స్తోత్రం. నీలో ముఖ్యంగా ప్రభువుని నమ్ముకుని, నేను ప్రభువుని నమ్ముకున్నానంటే అక్కడ నేను ఎవరు నమ్ముకున్నాను అనగా నేను ఎవరు నమ్ముకున్నాను అని చెప్పడం కాదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ క్రియలు ఎలా ఉండాలంటే దేవుని స్తోత్రం, నీ క్రియలే చెప్పాలి. నువ్వు యేసయ్య నమ్ముకున్నావు నావేనంటే, బాబు నువ్వు యేసయ్య నమ్ముకున్నారా, అయ్యా మీరు ప్రార్థనకి వెళ్తారా, అమ్మ మీరు ప్రార్థనకి వెళ్తారా అనే తట్టిగా నీ బట్టి ఉండాలి. ఆమేనండి. దేవుని స్తోత్రం. అంటే చాలా మంది ఈ రోజు ఎలా మారిపోయారంటే, లోకస్తులు ఎలా ఉంటున్నారో సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలు అలాగే. అలా ఉంటే ఉపయోగం ఉండదు. ఆయన మనస్సు నీకు వచ్చేయాలి. యేసయ్య మనసు. ఆమేనండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీవు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరో ప్రశ్న వేస్తున్నాను. యేసయ్య ఎందుకు ఆ యొక్క తగ్గించుకుని యేసయ్య మనిషిగా, యేసయ్య దాసుడిగా, యేసయ్య రిక్తుడిగా, యేసయ్య విధేయత తగ్గింపు కలిగిన వాడిగా ఎందుకు వచ్చాడయ్యా అంటే, మరొక మాట చెప్పనా? ఎందుకు వచ్చాడు? ప్రపంచానికి మారు మనస్సు ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు ఈ లోకానికి. ప్రపంచానికి రక్షణ ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు ఈ లోకానికి. ప్రపంచంలో ఉన్న ఆయన ప్రజలందరినీ కూడా ధనికులుగా మార్చడానికి కూడా ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. నా మాట కాదు. ఆయన ఎందుకు దరిద్రుడయ్యాడయ్యా అంటే, ఎందుకు పేదవాడిగా పుట్టాడంటే నీ కోసము, నా కోసం, మన కోసమే. ఆ యొక్క 2 కొరింథీ 8:9 చదవండి. 2 కొరింథీ 8:9. 2 కొరింథీ 8:9. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. త్వరగా చదవాలి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవునికి స్తోత్రం. చాలాసార్లు కోపం వచ్చినప్పుడు అరే దరిద్రుడా అంటాం, చాలాసార్లు అరే దరిద్రుడా అంటాం చాలాసార్లు. అది తిట్టి కాదది. దేవుని స్తోత్రం. ఏంటది తిట్టి కాదది. అది ఏంటనుకుంటున్నారు? దరిద్రుడు అంటే పేదవాడు అని అర్థం. దేవుని స్తోత్రం. అందరికీ కోటా బియ్యం వస్తాయి అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. దీనికి అర్థం ఏంటో తెలిసే, కోటా బియ్యం అందరికి ఎవరు గవర్నమెంట్, కొందరికి వేస్తారు. కోటా బియ్యం వస్తున్న వాళ్ళు దానికి అర్థం గవర్నమెంట్ లెక్కలో దారిద్ర రేఖను దిగువన ఉన్న వాళ్ళలో అంటే పేదోళ్ళు అని అర్థం. తెలుసా మీకు ఆ విషయం? కోటా బియ్యం ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది అనుకుంటున్నారు? ఈ కోటా బియ్యం తీసుకున్న వాళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళ పేదోళ్ళు, దారిద్ర రేఖను దిగువన ఉన్న వాళ్ళు, వాళ్ళు అడిగంటిపోయిన వాళ్ళు, వాళ్ళ ప్రజలు. అందుకే అని ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ కోటా బియ్యం ఇస్తున్నారు మనకి. కొంతమందికి మాకు కూడా కోటా బియ్యం కార్డు రాయిందంటే రాయి రాళ్ళకి. అదే మీరు ఉన్న వాళ్ళు లెక్క గవర్నమెంట్లో మీకు కోటా బియ్యం రావు అంటారు. దేవుని స్తోత్రం. అంటే యేసయ్య ఆయన దరిద్రుడు కాదు, కానీ నీ కోసం, నా కోసం మన దరిద్రత ఆయన మీద వేయబడింది. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అర్థమవుతుందని నేను చెప్పేది. మన దరిద్రత అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు యేసయ్య. మన దరిద్రత, మన శాపము, మనకు రావాల్సినటువంటి శిక్ష అంతా కూడా ఆయన మీద పడింది. యేసయ్య నిజంగా ఒకటి గమనించండి, ఆయన పేదవాడే, నిజంగా పేదవాడే అనుకోండి. యేసయ్య పుట్టినప్పుడు ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు వచ్చినప్పుడు నిజంగా మీకు ఒకటి చెప్తున్నాను, బంగారము, సాంబ్రాణి, బోలం పెట్టిలిప్పి ఇచ్చారంట. అక్కడ పెట్టిలిప్పారంటే ఏముంది అక్కడ? వాళ్ళ పేదోళ్ళ ఉన్నవాళ్ళ ఎలా తెచ్చారు ఆ బంగారం, సాంబ్రాణి, బోలం? వాళ్ళ ధనవంతులై ఉండి కూడా, వాళ్ళు సమృద్ధిగా ఉండి కూడా ఆ ఇసుకలో పడి, దుమ్ములో పడి, ధూళిలో పడి, ఆ యొక్క సల్లో పడి యేసు ప్రభు వారి మీద ఉన్న ప్రేమతో ఆయన రాజు అయి ఉన్నాడు. బంగారం అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన రాజు అయి ఉన్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. బంగారం అర్పించారు. సాంబ్రాణి అంటే దూపం, ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బోళము అనగా సర్వలోకం కోసం ఆయన మరణిస్తాడు అని దానికి సాదృశ్యం. అందుకే ఆయన మరణించినప్పుడు శిలువ మీద ఆ యొక్క బోళంతో కలిపిన
అగరు ఆ యొక్క సమాధి కార్యక్రమంలో ఉపయోగించి 150 సార్ల బాణం ఉపయోగించారని ఉంటుంది. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. నిజంగా అంత ధనవంతులైన ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు, తూర్పు దేశపు జ్ఞానులు, ధనం ఉంది వాళ్ళకి, జ్ఞానం ఉంది, తర్వాత జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది, తర్వాత ఐశ్వర్యం అంటే ఇక ఎన్నో వచ్చేస్తాయి, బంగారం అన్ని. తర్వాత బలం ఉంది వాళ్ళకి. ఈ లోకానుసారంగా కూడా అంత తీసుకొచ్చారంటే వాళ్ళ బలహీనలు కాదు, బలవంతులైంది కూడా వాళ్ళు ఏం చేశారంటే మా అతిశయమో నీవే. దేవుని స్తోత్రం. మా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా జ్యోతిమయుడా, నా ప్రాణప్రియుడా, జ్యోతిమయుడా, నా ప్రాణప్రియుడా. ఇర్మియా గ్రంథం, మీరు ఇర్మియా గ్రంథం తీసినట్లయితే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా 9:23. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇర్మియా 9:23 త్వరగా తీయాలి, ఎంతసేపు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు. దేవుడికి స్తోత్రం. ఒక్క మాట, ఏం కృప చూపిస్తున్నాడండి దేవుడు భూమి మీద? ప్రశ్న సమాధానం చెప్పండి. అయ్యా, కృప చూపిస్తున్నాడా దేవుడు భూమి మీద? దేవుడు కృప ఉందంటారా లేదంటారా? కరెక్ట్గా క్యాచ్ చేయండి. ఉందా లేదా? ఉంది కాబట్టే కరోనాలో కొన్ని లక్షల మంది చచ్చిపోయినప్పటికీ కూడా ఈ రోజుకి మనం సజీవులుగా దేవుడు ఉంచాడు. కరోనాని మళ్ళీ తగ్గించాడు దేవుడు. దేవుని స్తోత్రం. కడవరి తెగుళ్ళు ఎలా ఉంటాయి అని శాంపుల్ ట్రైలే చూపించాడు ప్రపంచం మీద దేవుడు. ఇలా ఉంటే కడవరి తెగుళ్ళు జాగ్రత్త సిద్ధపడండి అని ఒక గుర్తు అది. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడంటే జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన బలాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. మరి దేనిని బట్టి అతిశయించాలి యేసయ్యా అని అడిగితే గనక భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుతున్నవాడు ఆయనే అని మనం అతిశయించాలంట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానుడు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య పుట్టినప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకున్న బంగారాన్ని బట్టి వాళ్ళు అతిశయించలా, వాళ్ళకున్న బలాన్ని బట్టి, వాళ్ళకున్న అధికారాన్ని బట్టి, వాళ్ళకున్న పేరుని బట్టి, వాళ్ళకున్న హోదాను బట్టి, వాళ్ళకి కలిగిన సమస్యని కూడా పక్కన పెట్టి ఆ దుబ్బులో దూరులో పడి సల్లో పడి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి సాగిలిపడి నమస్కారం చేశారు. యేసయ్య దగ్గర తగ్గించుకున్నారు. ఆయన రాజు అయి ఉన్నాడు అని గుర్తు అనమాట. యేసు ప్రభు వారు సర్వలోకానికి రాజు అయి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే ఆ యొక్క శిలువ మరణంలో కూడా పిలాతు ఎదుట యేసు ప్రభు వారు నిలబడినప్పుడు ఏమంటాడండి యేసయ్య, నువ్వు రాజువా అంటే యేసయ్య ఏమన్నాడు? నీవన్నట్టే నేను రాజుని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అయితే ఈ లోకానికి కాదు, పరలోకానికి నేను రాజుని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. పాతాళ లోకానికి, పరలోకానికి, భూలోకానికి, ఈ 3 లోకపు తాళపు చేతులు కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. మనం తెలిసింది ఒక లోకమే. పరలోకం తాళపు చెవులు, పాతాళలోక తాళపు చెవులు, భూలోక తాళపు చెవులు అన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. చెప్పు దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. అందుకే అక్కడ ఏం చేశారంటే జ్ఞానులు కూడా యేసు ప్రభు జన్మలో జ్ఞానులు కూడా యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా విధేయత చూపించారు, తగ్గింపును చూపించారు. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని జన్మదిన సందర్భంగా నువ్వేం చేయాలంటే అనేక మందిని ప్రభు దగ్గరికి విధేయత చూపించి ప్రభు దగ్గరికి నడిపించే ఒక నక్షత్రంలాగా నువ్వు ఉండాలి. ఆమేనా? మా దగ్గర పండగ జరుగుతుంది చర్చిలో, క్రిస్మస్ పండుగ పలానా రోజున రండి అని ఎవరికైనా ఒకరికి చెప్పావా? ప్రతి సంవత్సరం 25నే జరిగితే ఎక్కడ జరిగినా ఎంతేనా? ఒక్కరు చెప్పా అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఒక్కరు పిలిచారన్న వాళ్ళు పిలిచారా?
ఆ గ్రహింపు రావాలి నీకు. దేవునికి స్తోత్రం. తూర్పు దేశపు జ్ఞానులు కూడా మనకు మాదిరిగా ఉన్నారు. అన్నీ ఉండి అన్నీ పక్కన పెట్టి యేసయ్య దగ్గర నమస్కారం చేస్తున్నారు. వాళ్ళు సాగిలిపడి దేవునికి స్తోత్రం. అన్నీ పక్కన పెట్టి ప్రభు వైపు చూస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ ఉన్నా సరే ఆయన కృప లేకపోతే ఏంటి అలా ఉన్నారు? మాస్టర్ గారు అన్నీ ఉంటే చాలండి, ఏం పర్లేదండి, అన్నీ ఉంటే బతికేస్తాం అనుకుంటున్నారండి. ఈ రోజున డబ్బు ఉన్న వాళ్ళకి కోటీశ్వర్లకు కూడా దిక్కులేదు. ఈ రోజున వాళ్ళకు కూడా ఉషూరుమంటున్నారు. కొంతమంది ఫోన్లు చేసి అయ్యా మా కోసం ప్రార్థించేయండి. వేరే దేశాల నుంచి చేసేవాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో మా కోసం ప్రార్థించేయండి, మాకు ఈ సమస్య, మాకు ఫలానా సమస్య ఉంది, మాకు ఫలానా ఇబ్బంది. వేరే ధనికమైన దేశాల్లో రిచ్ కంట్రీస్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకే కష్టం ఉంటుంది అని అనుకుంటాం మనం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారండి? మా కోసం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. అన్నీ ఉండొచ్చు కానీ ఆయన కృప లేకపోతే. తమిళనాడులో ఒక యాక్టర్ ఉండేది, ఒక ఆవిడ. తమిళంలో ఒక సినిమా యాక్టర్ ఉండేది. ఆమె రాజకీయాల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యింది. చాలా పెద్ద పేరు వచ్చేసింది ఆవిడకి. ఆ రాష్ట్రం అంతా కూడా 5 రూపాయలకే భోజనం అని చెప్పి అమ్మ క్యాంటీన్ పెట్టించినారు. దాన్నే మనోళ్ళు కొంచెం రీమిక్స్ చేసి అన్న క్యాంటీన్గా మార్చారు. పెద్ద పేరు వచ్చేసింది బాగా. ఎందుకంటే 5 రూపాయలకి ఎవరు పెడతారు భోజనం? ఎవరు పెట్టరు కదా. చేస్తే ఏం జరిగిందంటే బాగానే ఉంది, కొన్ని మంచి పనులు చేస్తుంది, బాగానే ఉంది. అధికారం ముఖ్యమంత్రి వరుస ముఖ్యమంత్రి అవ్వటం మూలం చాలాసార్లు ఆమె ఎక్కడికి ఎక్కిందంటే కొండెక్కి కూర్చుంది. కొండెక్కి కూర్చోవడం అంటే దేవుని ప్రజలకి విరోధంగా కొన్ని చట్టాలు తీసుకొచ్చింది. పాపనిశాల గురించి కొన్ని సందర్భాల్లో దేవునికి విరోధంగా కొన్ని చట్టాలు తీసుకొస్తే దేవుడు ఒక రోజున కల్లో ఆమెకు రాత చూపించాడండి. దేవునికి స్తోత్రం. చూపించి నీ అధికారాన్ని నా అధికారం కింద అణిచివేస్తున్నాను, నీ నెత్తి బోడి నెత్తి అయిపోద్దని దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. నీ అధికారాన్ని నా అధికారం కింద అణిచివేస్తున్నాను, నీ నెత్తి బోడి నెత్తి అయిపోద్ది, జాగ్రత్త అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నా కొద్ది రోజులకి ఏమైందంటే ఆమె అధికారం కోల్పోయింది, మరలా ఎలక్షన్లో ఓడిపోయింది. ప్రతిపక్షం వాళ్ళు ఆమె పోలీసులు అందరూ కూడా పోలీసులకు ఆజ్ఞాపిస్తే వాళ్ళు జుట్టు పట్టుకుని ఆమె ఈడ్చికి జైల్లో పడేశారు. తర్వాత మరలా కొన్నాళ్ళకి బయటకు వచ్చింది, మరలా అధికారం వచ్చింది, మరలా ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత అవ్వంగానే ఆవిడకి కొన్నాళ్ళకి అనారోగ్యం వచ్చేసింది. హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో ఉంటే అమ్మ ఊపిరి తీసుకోవడం కొంచెం ఇబ్బంది పడుతుంది. అమ్మ కొంచెం కాలు బొట్టకన ఏలు కదుపుతుంది, అమ్మ ఏలు కదుపుతుంది, అమ్మ బొట్టకన ఏలు కదుపుతుంది అని న్యూస్లు వస్తున్నాయి. ఏంటి ఎలా చెప్తున్నారు? ఏంటి వాళ్ళు బాగోలేదని చెప్పొచ్చు, లేదా బాగుందని చెప్పొచ్చు. అమ్మ ఏలు కదుపుతుంది, కాలు కదుపుతుంది అంటున్నారు. ఏంటి నాయన ఏమైంది ప్రభా? నాకు కొంచెం అలవాటు ఉంది కదా దేవుడు. ఏమైంది నాయన? అక్కడ అమ్మకి ఏమైంది నాయన? తమిళనాడులో ఉన్న అమ్మకి ముఖ్యమంత్రి గారికి ఏమైంది ప్రభా అని ప్రార్థన చేస్తే అమ్మ అయిపోయిందని దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు స్తోత్రం. నేను అప్పుడు గుండెపిల్లో ఉన్నాను ఆ సమయంలో. పాస్టర్ గారు వాళ్ళు అందరికీ అమ్మాయి అక్కడ అమ్మ అయిపోయింది అమ్మని న్యూస్లో వస్తుంది చూడు ఒకసారి. న్యూస్లో దేవుడు చెప్తున్నారు అక్కడ ఆమె లేదంట. కానీ 7 న్యూస్లో ఎలా కవర్ చేస్తున్నారు? ఊపిరి పీల్చుకుంటుంది అమ్మ, బటనేలు ఇప్పుడే కదిపింది, ఏ చేతికి చేయి కదుపుతుంది అని చెప్తున్నారు 7 న్యూస్లో. చెప్తుంటే ఇక కరెక్ట్గా మొత్తం పోలీసు బెటాలియన్ ఫుల్గా దింపేసి రాష్ట్రం అంతా కూడా అప్పుడు చెప్పారు ఏమని, అమ్మ చనిపోయింది అని అప్పుడు చెప్పారు. అంటే గొడవలు అయితే అని ఏం చేశారంటే ముఖ్యమంత్రి కదా అమ్మా, వెంటనే చెప్పుకోకుండా పోలీసు పెట్టని రాష్ట్రం అంతా ఫుల్గా దింపేసి ఎక్కడ గొడవలు లేకుండా అప్పుడు చెప్పారు ఈ విషయం. దేవునికి స్తోత్రం. అంటే ఇందులో ఉన్న నీతి ఏంటంటే తూర్పు దేశపు జ్ఞానులే వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ ఐశ్వర్యాన్ని, వాళ్ళ బలాన్ని, వాళ్ళ అధికారాన్ని పక్కన పెట్టి యేసు ప్రభు వారి ఎదుట సాగిలిపడ్డారు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఒక అధికారం ఉందని గర్విస్తే నీ అధికారం ఊడిపోవడం పెద్ద విశేషం కాదు. దేవుని దగ్గర ఎలా ఉండాలంటే ఈ లోక అధికారం ఎలాంటిదంటే అతికుచ్చుకున్న ముక్కు లాంటిది. అర్థమైతే గట్టిగా తుమ్మితే ఊడి బయటకు వచ్చేది. దేవుని స్తోత్రం. నేను చెప్పేది ఎవరైనా ఎవరి దగ్గరైనా చెలగాటాలు ఆడవచ్చు కానీ దేవుడితో చెలగాటాలు ఆడకూడదు. నేను కూడా కొంతమందిని చూశాను, పేర్లు చెప్పకూడదు. కొంతమందిని గతంలో చూశాను దేవుని దగ్గర దేవుని సందులోకి వచ్చి వావరాక్షణ చేసిన వాళ్ళు, వాళ్ళ అధికారాలు పోయింది. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు అంటే విధేయత, తగ్గింపు చూపిస్తున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. తూర్పు దేశపు జ్ఞానులు ఏం చూపిస్తారంటే విధేయత, తగ్గింపు చూపిస్తున్నారు. దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో ఈ రోజున విధేయత, తగ్గింపు నీలో ఉందనుకోండి, లాభం ఎవరికంటే నాకు కాదు, నీ పక్కోడికి కాదు, నీ పక్కనకి కాదు. ఎవరికి లాభమో తెలుసా?
నీకే లాభం. దేవుని స్తోత్రం. విధేయత కలిగి ఉంటే ఏమైందంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను 30 60 100 ఆశీర్వదించి ఆయన ఏం చేస్తాడంటే అభివృద్ధి పరుస్తాడు. దేవుని స్తోత్రం. ఈ విధేయత నీకు ఏం చేస్తుందంటే నిన్ను ఎత్తు పట్టుకుంటుంది అనమాట. దేవుని స్తోత్రం. నిన్ను పైకి లేపిద్ది అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే ఈ రోజున ప్రపంచమంతా అందుకే యేసయ్య వైపు చూస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇలా చెప్పాను కదా, పరవస్తు సూర్యనారాయణ శాస్త్రి గారని కన్యక గర్భాన పుట్టాడు. 11వ శతాబ్దంలో ఈ తాళపత్ర గ్రంథాలు దొరికినాయి అంట. ఆయన ఆ మాట అర్థమవుతుంది కదా. యజుర్వేద పురుషుడు భూమి నడుమధ్య భాగానే కన్యక గర్భాన పుడతాడు అని ఉందంట. అందులో అసలు ఎవరైనా ఈ వేద పురుషుడు ఎవరైనా 10 అవతారాలు ఉన్నాయి. వరాహ అవతారం, కృష్ణ అవతారం, తర్వాత రకరకాల ఏ ఉన్నాయి. ఈ 10 అవతారాల్లో కూడా ఎక్కడా కూడా కన్యక గర్భాన పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు అసలు ఈయన అని రోజు ఎతకడం ప్రారంభించాడు. ఈయన ఎదుగుతుంటే ఒక రోజున వాళ్ళ ఊర్లో వర్షాలు పడటం లేదని అందరూ డబ్బులు తెచ్చి హోమం చేయమని డబ్బులు ఇచ్చారంట. వర్షాలు పడేటట్టుగా హోమం చేయమని. ఆ హోమం కోసం సరుకులు కొనుక్కుందామని వేరే ఊరు వెళ్ళి సరుకులన్నీ కొనుక్కుంటా వస్తుంటే మైకులో ఎక్కడో పాట వినపడుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కన్యక గర్భాన పుట్టావయ్యా. దేవుని స్తోత్రం. మైకులో వినపడుతుందంట పాట, కన్యక గర్భాన. అప్పుడు వెంటనే ఎక్కడో వస్తుంది మైకులో అని ఆలోచించి మైకులో సాధారణంగా ఇక్కడ వదిలితే 2-3 కిలోమీటర్ల అవతల వినపడుతుంది. దేవుని స్తోత్రం. ఒకసారి రాగింపాడులో కృతజ్ఞత కూడికి పెడితే అవతల ఏ ఊరమ్మాయి అది మల్లికొండ దగ్గర ఒక ఆమె మైకులో గొట్టాల్లో మన వాక్యం విని ఆమె ఏం చేసిందంటే, అమ్మ అయ్యగారు మీరు ఇంటి ఎక్కడ ప్రార్థన పెట్టారా, అయ్యగారు వాయిస్ అని పడుతుంది గొట్టాల్లో నుంచి అని అన్నీ పాస్టర్ గారికి ఫోన్ చేసిన 2-3 కిలోమీటర్ల అవతల నుంచి అని. దేవుని స్తోత్రం. విచిత్రం చెప్పిన చర్చిలో ఉన్న వాళ్ళ కంటే చర్చి బయట ఉన్న వాళ్ళే ఇంట్రెస్ట్గా వింటారు దేవుని మాటలు. దేవుని స్తోత్రం. నిజం నేను చెప్పేది. వాళ్ళకు కూడా దేవుడు కావాలిగా. దేవుడిని ఎవరు వద్దనుకుంటారు? దేవుడు అందరికీ దేవుడే కాబట్టి, అందరికీ దేవుడు కావాలి కాబట్టి అందరూ ఇంట్రెస్ట్గా వింటారు. దేవుని స్తోత్రం. మన సహోదరి, అయ్యా చక్కగా నేను మీరు చెప్పే మాటలన్నీ శ్రద్ధగా వింటున్నానండి, నేను రాకపోయినా అన్నీ లాభం, నేను శ్రద్ధగా వింటున్నానండి అయ్యగారు బయట నుంచి ఈ మాటలన్నీ అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మైక్లో పాటలను పడుతుంటే ఆ పాటను బట్టి ఈ పరవస్తు సూర్యనారాయణ శాస్త్రి గారు ఒక చర్చి కాడికి వెళ్ళి ఇప్పుడు మైక్లో పాటను పడింది కదా, ఆ పాటకు సంబంధించి ఏదైనా గ్రంథం ఉందా మీ దగ్గర అని అడిగాడు. ఏదైనా గ్రంథం ఈయన పంచి కట్టుకున్నాడు. పిలకొంది ఈయన. ఎవరికే ఈ పిలక ఎవరికే పంచి కట్టుకున్నాడు. ఈయన పెద్ద పేరు పరవస్తు సూర్యనారాయణ శాస్త్రి గారు. అయ్యా మీరు పలానా పరవస్తు సూర్యనారాయణ శాస్త్రి గారు కదండి అంటే, అవునండి నాకు దీని తాలూకా గ్రంథం కావాలేదనంటే బైబిల్ ఇచ్చాడండి పాస్టర్ గారు. దేవుని స్తోత్రం. ఈ బైబిల్ ప్రతిరోజు చదవడం ప్రారంభించాడు. నిజంగా ఈ రోజున చాలా మంది అక్కడక్కడ క్రైస్తవుల మీద యేసు ప్రభు పిల్లల మీద పాస్టర్ల మీద చాలా మంది బురద జల్లుతున్నారు. అక్కడక్కడ జల్లితే వాళ్ళకే మంచిది. వాళ్ళు ఎంత జల్లితే అంత మనకే. ఎందుకు కారణం? జల్లడాన్ని బట్టి ఇంకా ప్రజలు అసలు ఏముంది ఇందులో ఏం చేస్తారు, ప్రయత్నిస్తారు. ఇందులో ఏముంది అసలు? బైబిల్ మీద బురద జల్లుతున్నారు. బైబిల్ అసలు ఏముందని ఒక బైబిల్ 200 పెట్టి బైబిల్ కొనుక్కి వెళ్ళి బైబిల్ చదివారంటే మొత్తం అసలు విషయం వాళ్ళకే మొత్తం తెలిసిపోద్ది. దేవుని స్తోత్రం. అందరు చెప్తాం దేవుని స్తోత్రం. రోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఆయన దేవుణ్ణి తెలుసుకుని ఈ రోజున దేవుని సేవకుడిగా ఉన్నాడు ఆయన పరవస్తు సూర్యనారాయణ శాస్త్రి గారు. దేవుని స్తోత్రం. అందరు చెప్తాం దేవుని స్తోత్రం. నిజంగా ఏమైందంటే బైబిల్లో ఎక్కడా లేని విషయాలు ఉంటాయి. అర్థమవుతుందని నేను చెప్పింది? అవి ఎక్కడ ఉన్నారా? ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను నేనండి. ఎక్కడా లేని విషయాలు ఉంటాయి బైబిల్లో. నేను చదువుకునేటప్పుడు ఒక 7వ తరగతో 8వ తరగతో చదువుకునేటప్పుడు పెద్దగా చదువు లేదు కదా, ఏదో 9వ తరగతి దాకా చదివి మానేశాను. పెద్ద చదువు లేదు నాకు. ఏదో దేవుడు ఏం చెప్తామంటే అదే చెప్తాను. నీకు అర్థమైతే చాలు నా మాటలో. ఎవరికి అర్థమైపోయింది? దేవుని స్తోత్రం. అర్థమైతే ఖచ్చితంగా. ఎందుకు అర్థమైతే? నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి. దేవుని స్తోత్రం. ఒకరోజు నా స్కూల్లో మా ఫ్రెండ్ మాస్టర్ని ఒక ఆయన సోషల్ మాస్టర్ని ఒక ప్రశ్న వేశాడు ఒక అతను. మా ఫ్రెండ్ ఒక అతను, సారు సృష్టిలో మొట్టమొదటి మనిషి ఎవరండి అని అడిగాడు. మా మాస్టర్ ఎవరంటే ఆయన బ్రాహ్మణ్స్. ఆయన మా మాస్టరు నాకు చదువు చెప్పిన మాస్టరు వేపన ఆయన. మన భాషలో చెప్పాలంటే పండితులు అంటారు వాళ్ళని, బ్రాహ్మణ్స్ అంటారు.
లేపని వాళ్ళు అంటారు. సింపుల్గా అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసు సమాధానం దానికి? సృష్టిలో మొట్టమొదటి మనిషి ఎవరు సార్ అని అడిగిన ప్రశ్నకి అదేనయ్యా, అదే బైబిల్లో ఉంటుంది, అతని పేరు ఏదో ఉంటుంది, బైబిల్లో ఉంటుంది అతని పేరు ఏదో ఉంటుంది బైబిల్లో అంటున్నాడు ఆయన. ఎక్కడ ఉంటుందంట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించా, కానీ ఆయన ఏం చూపించాడు? ఎక్కడ ఉంటుంది అన్నాడు పేరు? బైబిల్లో ఉంటుంది. అంటే బైబిల్లో ప్రతిదీ సృష్టి ఎలా వచ్చిందో ఉంది, సృష్టిలో అందరూ ఎలా వచ్చారో ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నవాడు సృష్టి అంతా చేసిన తర్వాత మన పోలిక చొప్పున ఒక మనిషిని చేసుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పి ఆయన జిరాక్స్గా ఏం చేశాడంటే ఆయన పోలికలో ఒక మనిషిని చేశాడు. అలా మనిషి సృష్టిలోకి వచ్చాడు. తర్వాత కాలంలో ఆ మనిషి చేసిన పాపాలన్నీ తొలగించడానికి మళ్ళీ అదే స్త్రీ గర్భాన మనిషిని పోలికగా దేవుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే మనిషిని పోలికగా పుట్టి దాస్యుని స్వరూపాన్ని ధరించుకుని మా అందరి కోసం సర్వమానవ వాళ్ళ కోసం రిక్తినిగా మార్చబడి విధేయత చూపించి తగ్గించుకుని యేసయ్య మాదిరి చూపించి మనకి వెళ్ళాడు. అంతేకాకుండా యేసయ్య జన్మించినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు కూడా వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని, వారి యొక్క బలాన్ని, వారి యొక్క జ్ఞానాన్ని, ఏమనుందో వాళ్ళకి పేర్లు, ఏమైనా ఉన్నాయి పేర్లు? తూర్పు దేశపు జ్ఞానులు, దేవుని స్తోత్రం. వాళ్ళ జ్ఞానాన్ని కూడా పక్కన పెట్టి సాధారణంగా జ్ఞానం ఉన్న వాళ్ళు పెద్దగా ఎవరు మాట్లాడినారో తెలుసా మీకు? వాళ్ళు ఎంత గర్వం ఉంటుందంటే అసలు లెక్చర్ తెలుసా మీకు? ఒక మంచి చాలా ఒక గొప్ప లాయర్ గారు, ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఒక లాయర్ గారు ఉండేవాడు. చాలా తెలివి కలిగిన ఆయన. క్షణాల్లో ఆయన ఏం చేస్తాడంటే తారుమారు చేసేస్తాడు, అంత జ్ఞానం కలిగినవాడు. ఒకరోజు నేను చిన్నతనంలో, అది సుమారుగా 1999 సంవత్సరం అనుకుంటప్పుడు, నేను చిన్నతనంలోనే బాబాయ్ అసలు మీకున్న జ్ఞానానికి మీరు ఏ కలెక్టరో చదవాలి బాబాయ్ అన్నాను ఆ లాయర్ గారితో. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? బాబాయ్ కలెక్టర్లకి ఇంకా జ్ఞానం కావాలన్నాడు ఆయన. ఈ జ్ఞానం సరిపోదంట. అర్థమైంది నేను చెప్పింది? కలెక్టర్కి ఈ జ్ఞానం సరిపోదంట. అంటే చూడండి, అంతే ఎంత జ్ఞానం ఉన్నా సరే వాళ్ళు ఇంకా మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారనేగా ఆ మాట అర్థమైందా? ఇప్పుడు కలెక్టర్కి జ్ఞానం సరిపోదు అన్నాడంటే అర్థం ఏంటి దానికి? అంటే నాకు అంత జ్ఞానమో లేదు అని అర్థం. దేవునికి స్తోత్రం. అర్థమైంది నేను చెప్పింది? ఇక్కడ చూసుకుంటే తూర్పు దేశ జ్ఞానంలో తన జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని అంతా పక్కన పెట్టి యేసయ్య దగ్గర ఆ యొక్క తగ్గించుకుని సర్వలోకానికి కూడా మాదిరి చూపించారు. వాళ్ళు మేము ఇదిగో ధనవంతులమై ఉండి, జ్ఞానవంతులమై ఉండి, బలవంతులమై ఉండి అన్నీ పక్కన పెట్టి మేమే తగ్గించుకుని ప్రభు ఎదురు సాగిలు పడుతున్నామని వాళ్ళు ఏం చేశారంటే మనకు మాదిరి చూపించారు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సకల మానవాళి కోసం ఇదిగో మనుష్యుని పోలికగా వచ్చాడు యేసయ్య. ఇదిగో దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఇదిగో రిక్తినిగా చేయబడ్డాడు. ఇదిగో ఆయన ఏం చేశాడంటే నీకు నాకు విధేయత తగ్గింపుని చూపించాడు. ఆయన దేవుడైండి దేవాది దేవుడే అంత తగ్గించుకుంటే నీవు నేను ఏ పార్టీ వారము? ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ఇదిగో నీవు నేను దేవుని సన్నిధిలో ఏ పార్టీ వాళ్ళమ్మను? ప్రభా నేను ఏ పార్టీ దాన్ని నాయన? ప్రభా నేను ఏ పార్టీ వాడినయ్యా? యేసయ్యా కేవలం నీ కృపేనయ్యా. యేసయ్యా కేవలం నీ కృపేనాయన. అయ్యా కేవలం నీ కృపేనాయన. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు తమ జ్ఞానాన్ని పక్కన పెట్టారు, తమ ఐశ్వర్యాన్ని పక్కన పెట్టారు, తమ బలాన్ని పక్కన పెట్టారు. ఇదిగో దుమ్ములో, ధూళిలో, చలిలో ప్రయాణం చేసి కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి ఇదిగో రారాజు ఈ లోకానికి ఉదయిస్తున్నాడు, సర్వలోకానికి రాజు జన్మిస్తున్నాడు, ఆయనకి ముందుగా మనం వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేద్దామని చెప్పి వారు కొన్ని వందల మైళ్ళు చలిలో ప్రయాణం చేశారు, ధూళిలో, దుమ్ములో, ఇసుకలో ప్రయాణం చేశారు. యేసయ్య దగ్గరకు వచ్చి ఇదిగో యేసయ్య దగ్గర ఇదిగో అంత ధనం ఉండి కూడా వారి పెట్టెలిప్పి బంగారము, సాంబ్రాణి, బోలము యేసయ్యకి కానుకలుగా అర్పించారు. ప్రభు సన్నిధిలో వారి కలిగిందంతా పక్కన పెట్టారు దేవుని కోసం. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, నువ్వు కలిగిందంతా ఒక
ఒకవేళ పక్కన పెట్టి దేవుని వైపు చూస్తే గనక నువ్వు ధన్యుడువు ధన్యురాలవు. నీకు కలిగినంతటి వైపు చూడకోకుండా దేవుని వైపు నువ్వు చూస్తే నువ్వు ధన్యురాలవు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో పరమస్తు సూర్యనారాయణ శాస్త్రి గారు దేవుని కోసం వెతకడం ప్రారంభించాడంట. ఆయన కన్యక గర్భాన పుట్టినవాడు ఎవరని చెప్పి ఆ యొక్క వెతుకుతా పరిశోధిస్తున్నప్పుడు ఒక రోజున మైక్లో కన్యక గర్భాన పుట్టావయ్య అనే పాటను బట్టి యేసయ్యని తెలుసుకుని ఈ రోజున యేసయ్య సేవకుడిగా ఉన్నాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరు, ప్రభు సమకూల ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. అయ్యా దేవుడు అయిన నీవే తగ్గించుకుంటే మేము ఏ పాట వారు నాయన. అయ్యా దేవాది దేవుడు నీకే అంత తగ్గింపు కలిగి ఉంటే అయ్యా మేము ఏ పాటి వారం ప్రభా. ఇదిగో ఆయన అధికారాన్ని విడిచిపెట్టాడు యేసయ్యా, సమస్తాన్ని విడిచిపెట్టి ఒక సామాన్యుల్లాగా ఈ లోకానికి వచ్చాడే. ఎందుకు అలా వచ్చాడంటే కేవలం నిన్ను నన్ను యేసయ్య ప్రేమించాడు. కేవలం నీ కోసము నా కోసం ఆయన తగ్గించుకున్నాడు. దేవుడు ఎందుకు తగ్గించుకున్నాడయ్యా అంటే నీకోసమేనా ఆయన, నీకోసమేనా మా ప్రభు సన్నిధిలో ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. అయ్యా నీ మనస్సు నాకు దయచేయనైనా అని అడిగి ప్రభు సొంత యేసయ్యా నీ మనస్సు నాకు దయచేయనైనా ప్రార్థన చేసుకుందాం ప్రభు సముఖంలో. అయ్యా నీ మనస్సు నాకు దయచేయనైనా అని గబగబా